ప్రభు ఆత్మ ఎప్పుడు వస్తుందంటే ఒక పాపి మారితే కదా. మారుతున్నాడంటే ప్రభు దగ్గరికి వస్తాడు, పశ్చాత్తాపడతాడు, రక్షణ పొందడానికి తన పాపములు ఒప్పుకుంటాడు, మారు మనసు పొందుతాడు. మారు మనసు పొందినాక బాప్తిసం తీసుకుంటాడు. అప్పుడండి రక్షణ వస్తున్నప్పుడు పరిశుద్ధాత్ముడు మనలోకి వస్తాడు. ఆ ఆత్మ మనలోకి వచ్చిందంటే మనలోకి నిజమైన స్వాతంత్రం వచ్చింది. పాపమును జయించాము, లేక పాపం అనే బానిసత్వం నుంచి మనము విడిపించబడ్డాము. అది నిజమైన స్వాతంత్రం. ప్రభు ఆత్మ నీలో ఉండాలి. ఆ ఆత్మ చేత నువ్వు నడిపింపబడాలి. ఆత్మ చేత నడిపింపబడినప్పుడు నువ్వు స్వాతంత్రము కలిగిన వాడవు. నిజమైన స్వాతంత్రం. ఈ హృదయములో ఉన్న చెడు, పాపము, బానిసత్వం ఉంది. దాని నుంచి బయటికి వచ్చి మానసికంగా మనశ్శాంతితో ఒక ప్రశాంతమైన జీవితాన్ని కలిగి బ్రతకడము వేరు. ఇది కావాలి ప్రేమైన వారు. ప్రశాంతమైన బ్రతుకు కావాలి. ఈరోజు ఎంతో మంది భారతదేశంలోనే ఉన్నాం, అయినా మనం ఏమంటున్నాం చెప్పండి? ఒక మనస్సు బాగలేదురా, నేను ఈ బంధకాల నుంచి రాలేకపోతున్నాను రా, క్రమ సంబంధాలు, వీటి వలన కూడా ఒక భయంకరమైన పాపము, బానిసత్వం ప్రియులారా. దీని నుంచి నేను బయటికి రాలేకపోతున్నాను రా. చాలా మంది, ఎంతో మంది యవన పిల్లలు కూడా అలాంటి చెడుకు బానిస అయిపోయి వాళ్ళ బ్రతుకులను అనవసరంగా చాలించుకుంటున్నారు. జీవితం అంటే అది కాదు. దేవుడు చెప్పినట్టుగా బ్రతకడమే అసలైన జీవితం. దేవుడు చెప్పిన ఆ నీతికి మరొక దుర్నీతిలోకి మనిషి వెళుతున్నాడంటే ఏదో ఒక అదృశ్య శక్తి నిన్ను నడిపిస్తుందని నువ్వు గ్రహించాలి. దేశ పౌరుడలోని ఒక బాధ్యత ప్రకారంగా మనం మాట్లాడుకున్నప్పుడు దేశం కొరకు మనం ఏదో ఒక త్యాగం చేయాలి. మన దేశం కొరకు మేలు చేయాలి. మన దేశ క్షేమం కొరకు మనం ఏదైనా చేయాలి. ఇది మన బాధ్యత. అయితే దేవుడు మనకిచ్చిన ఈ జీవితాన్ని స్వేచ్ఛగా బ్రతకడం కూడా మనకు ఒక స్వాతంత్రాన్ని దేవుడిచ్చాడు. దాన్ని మనం వాడుకోవాలి ప్రేమైన వారు. కాబట్టి ప్రభు ఆత్మ ఎక్కడ ఉండును అక్కడే స్వాతంత్ర్యము ఉండును అన్నాడంటే మానవ హృదయాలలోకి పరిశుద్ధాత్ముడు ఎప్పుడొచ్చి ఉంటాడో, ఆయన అధికారంతో ఎప్పుడైతే మనిషి నడిపింపబడతాడో అప్పుడే అతడు నిజమైన స్వాతంత్రమును కలిగిన వాడు. ప్రేమల మీ హృదయాలలో పాపము ఏలుతుంది అంటే మిమ్మల్ని ఏది ఏలుతుందో మీరు దానికి బానిసలుగా ఉన్నారన్నమాట. పాపము చేయు ప్రతివాడు పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మనిషి హృదయములో పాపము దాగిలేదంటారా? స్వాతంత్రము కలిగి ఉండడం అంటే నీలో పాపానికి అధికారం లేకుండా బ్రతకడం. జీవితం మీద పాపమునకు అధికారం లేకుండా నువ్వు బ్రతకాలి. అది నిజమైన స్వాతంత్రం. మానవుని బ్రతుకు వ్యసనాలకు బానిసైపోయి మనిషి దాని విషయంలో ఎంతో బాధపడుతున్నాడు. దీనివలన నా జీవితం ఇలా అయిపోయింది, అలా అయిపోయింది, ఈ తప్పు చేయడం వలన నా జీవితం ఇలా అయిపోయింది. బానిస అయిపోయి తప్పు చేసి జీవితాన్ని పాడు చేసుకొని బాధపడుతున్నారే తప్ప ఆ పాపం అనే బానిసత్వం నుంచి బయటికి రావడానికి దేవుడు ఎన్ని మార్లు పిలిచిన మనిషి దేవుని దగ్గరికి రావట్లేదు. నిజమైన స్వాతంత్రం రావాలి. ఈ హృదయం దేనికి ఒకదానికి బానిస అయిపోయింది తెలుసుక. ఆ పాపానికి, ఆ చెడు అలవాట్లకు ఈ బ్రతుకు బానిస అయిపోయింది. దాని నుంచి బయటికి రావడానికి నీ వల్ల కావట్లేదు. కానీ విడిపించడానికి ఒక నాయకుడు ఉన్నాడు, ఒక రక్షకుడు ఉన్నాడు, ఒక విమోచకుడు, ఒక రిడీమర్ ఉన్నాడు. దగ్గరికి వస్తే నిన్ను విడిపిస్తాడు, నిన్ను స్వస్థపరుస్తాడు. పాపము చేసే ప్రతి వాడు పాపానికి దాసుడే, అంటే స్వాతంత్రము లేనివాడు. ఎందుకంటే ఆ పాపం ఏం చేస్తే అది చేస్తాడంతే. లోపల ఉంది కదా పాపం, ఆ అలవాటు, ఆ వ్యసనము, ఆ తప్పు, ఆ కోరిక, అది ఏం చేయమంటే చేసేస్తాడంతే. తల్లి మాట వినడు, తండ్రి మాట వినడు, అమ్మ మాట వినడు, తమ్ముల మాట వినడు, భార్య మాట వినడు, దేవుని మాట అసలే వినడు. పాపం అనేది మనిషిని బానిసగా చేసుకుంది ప్రియులారా. దాని నుంచి విడుదల పొందడానికి, నిజమైన స్వాతంత్రం ఇవ్వడానికి దేవుడు ఈ లోకానికి యేసుక్రీస్తును పంపించాడు.